స్వామికి ఉదయం 5 గంటల వరకు 4 యామాల పూజలు, విశేష అభిషేకార్చనలు జరుగుతాయి. 16వ తారీఖు ఉదయం 1 గంటకు స్వామివారి వార్షిక బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ధూలోత్సవం. 17 ఉదయం 10 గంటలకి నవచండిక యాగం అనేటువంటి ఆరంభమవుతుంది. 1 గంటకి ద్రవ్యాహుతి మహాపూర్ణాహుతి కైంకర్యం అవుతుంది. సాయంత్రం సింహవాహనోత్సవం, అదే రీతిగా పార్వటోత్సవం, రాత్రి విశేషంగా పల్లకి ఉత్సవం కైంకర్యం జరుగుతుంది. 18వ తారీఖు ఉదయం స్వామివారికి అవబృత స్నానం, ధ్వజ అవరోహణ, సాయంత్రం స్వామివారికి శయనోత్సవం కైంకర్యం అవుతుంది. 5 రోజుల పాటు జరిగే వైభవోత కైంకర్యానికి భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి దుర్గా పార్వతాంబిక సమేత పాపనాశేశ్వర స్వామి మరియు భద్రకాళి సమేత వీరభద్రస్వామి మహాశివరాత్రి నాడు పంచలింగ దర్శనం అంటాం. శివక్షేత్రమైనటువంటి కూర్మగిరి పర్వతం పైన 5 లింగాలు ఉన్నటువంటి క్షేత్రం, లేపాక్షి యొక్క క్షేత్రం, తాండవేశ్వరుడు, నాగలింగేశ్వరుడు, పాపనాశేశ్వరుడు, రామలింగేశ్వర స్వామి,